శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. అవురా మన మొక్కులు ఫలించినాయనంటవా? పట్నంలో దంచితే అయిపోయిన వానలు పల్లెలలో. హైదరాబాద్ లో అయితే షామీర్పేట నుంచి శంషాబాద్ దాకా గట్టిగానే కొట్టింది వాన. వర్ణదేవుడా జరా పల్లెల దిక్కు కూడా ఓ నువ్వు పోతావా నాకు తెలుసు గాని. పోతాడు గాని మనం ఇంతగానం ప్రేమతో బతిమలాడుతున్నాం కాబట్టి పోతాడు. నేనొక సీరియల్ దిద్దామని అనుకుంటున్నా, దాని పేరు కమాన్ గుసగుస. వామ్మో ఏందమ్మా గుసగుస పేరు భలేగా పెట్టినవు, ఏం తీస్తావేంది మరి? ఇంకేంది ఉన్నారు కదా లీడర్లు, వాళ్ళ ఇంటి ముచ్చట్లు గిల్లి కజ్జాలు పంచాయతీలు అయితే భలే ఇంట్రెస్టింగ్ ఉంటదిరా. తీతి మంచిగా మాల్ మసాలా కలిపితే సూపర్ హిట్ అవుతుంది. ఇంటి ముచ్చట్లు లేవు నేను రాసుకున్న స్క్రిప్ట్ లా. మరేమున్నది అదే కదా ఇంటి గుట్టే వెరీ ఇంట్రెస్టింగ్. అది ఇంకో దాంట్లో పెట్టుకుంటా గానీ. అట్లయితే నీ సీరియల్ లేవదు గాని పా సీదా ముచ్చట్లకు పోదాం. వారెవ్వా తెలంగాణ పాలిటిక్స్ లా పూటకొక్క ముచ్చటతోని ఫుల్ రచ్చకెక్కుతున్నారు కారు చేయి గుర్తు లీడర్లు. సీఎం రేవంత్ రెడ్డి సారు ఢిల్లీలుండి రామన్నను గట్టిగానే అరుచుకున్నాడు కదా, ఇక అన్న లైన్లకు వచ్చిండు. మధ్యాహ్నం కొంతమంది బాగా డబ్బున్నోళ్ళు కిట్టి పార్టీలు చేసుకొని వీళ్ళ గురించి వాళ్ళ చెవులు కొరుక్కోవడం, వాళ్ళ గురించి వీళ్ళ చెవులు కొరుక్కోవడం అది జరిగేది. ఈయన కూడా అట్లాంటి కిట్టి పార్టీ ఆంటీ ఈయన రేవంత్ రెడ్డి గారు. నిప్పులేందే పొగరాదని అంటారు కదనే అన్న. అయినా నువ్వు ఆంధ్ర మంత్రి లోకేశం సార్ను చీకట్లు ఎందుకు కలిసినావు? మేమేం చేసినా బాజాప్తా చేస్తాం, బేజాప్తా చేయాల్సిన కర్మ మాకు లేదు. అయినా నాకు తెలియక అడుగుతా, లోకేష్ ఏమన్నా నీలెక్క అంతర్రాష్ట్ర దొంగనా? లోకేష్ ఏమన్నా నీలెక్క సంచులు మోసినోడా? లోకేష్ ఏమన్నా నీలక చదువు రానోడా? కలిస్తే తప్పేంది? ఒకవేళ కలవలేదు కలిస్తే తప్పేంది? పక్క రాష్ట్ర మంత్రి యువకుడు, నాతో డెఫినెట్గా సత్సంబంధాలు ఉన్నాయి, ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము. కలవలేదు కానీ కలిస్తే తప్పేంది? నాకు తెలియక అడుగుతా. అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా, నేనేదో గుండానో దావుద్ ఇబ్రాహింనో చీకట్లో కలిసినట్టు డైలాగులేంద్ర హౌలా. మీరు చీకట్లో కలిసిన ముచ్చట జగ్గారెడ్డి చెవులో కూడా పడ్డదట. వాళ్ళిద్దరిని కూడా కేటీఆర్ మెయింటైన్ చేసేటోడు అని నేను విన్నమాట. అది ఎవరింట్లో కలుసేటోళ్ళు అనేది నాకు తెలుసు, కానీ ఆ పేరు ఎందుకు లేని చెప్తలేను అంత తేడా. ఇంకా అంటే ఈ టెలిఫోన్ ట్యాపింగ్తో మీ వ్యక్తిత్వం హననమైంది. మీ వ్యక్తిత్వం హననం ఏదో మా నాయకుడు చేస్తుందని చెప్పినటువంటి మాట ట్విట్టర్ ద్వారా చెప్పేటువంటి కార్యక్రమం మానుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇగో ఈ తీర్లా ఒకరి మీద ఒకరు ఉరపడ పెట్టుకొని రాజకీయాన్ని ఇంకింత రచ్చకెక్కిస్తున్నారు. వెనకటికి ఒక పిసినారి భర్త ఏం చేసిండో తెలిసినారా? నువ్వు చెప్పకపోతే నాకెట్లా తెలుస్తా చెప్పు. పిల్లగాడు ఇంటి ముంగట ఆడుకుంటా రూపాయి బిల్ల మింగిండట. అరే పాపం పిల్లగాడు ఏమైంది? ఇక భార్య చూసి ఏమయ్యా మన పిల్లగాడు రూపాయి బిల్ల మింగిండు, డాక్టర్ దగ్గరికి పోదాంపా అన్నదట. తీసిండా మరి డాక్టర్ ఆ బిల్లను? ఆహా వద్దే, వీడు రూపాయి మింగితే డాక్టర్ 500 మింగుతాడు అని అన్నాడట. ఓర్ని పిసినార్తనం పాడుగాను, గిట్ల కూడా ఉంటారా లోకం మీద? ఉంటారా అంటే ఉంటారు, సొంత వైద్యం వాడేటోళ్ళు ఎంతమంది లేరు? అవునవును ఉన్నారు గాని. అయ్యో గిదిన్నవా? ఏందో అన్నమయ్య జిల్లాలో పోలీసులు చేసిన పెళ్లి చూడు, ఎంత మంచి మనసో. లోకం మీద ఎన్నో లగ్గాలు అయితాయి గాని అన్నమయ్య జిల్లా రొప్పిచెర్లైన లగ్గమే వెరీ వెరీ స్పెషల్. ఉల్లా వంశీ నందిర్ అనే ఇద్దరు షానేళ్ల నుంచి లవ్లు ఉన్నారట. ఈ పెద్దోళ్ళు ఉన్నారే వీళ్ళ లేత ప్రేమను అర్థం చేసుకోలేదట. మనల్ని మన లవ్ను అర్థం చేసుకొని ఊళ్ళే పెద్దోళ్ళ నాడు ముండొద్దు అని బండి మీద పోతున్నారట. రోడ్డు మీద దొంగ బండ్లను పట్టుకుందామని చూస్తున్న పోలీసులకు ఇల్లు కనిపించిరట. ఎంబటే పోలీసుల మీద పడి ఏడ్చిర్రట ఇల్లు. సారు మా ప్రేమను ఇంట్లో ఒప్పుకుంటలేరు, మీరే మాకు దిక్కు అని అంటే ఇట్లా స్టేషన్ కు తీసుకొచ్చి వాళ్లే దండలు తెచ్చి మరి పెళ్లి చేసిర్రు. కాగల కార్యాన్ని గంధర్వులే తెరిచినట్టు లేచిపోయి ఎక్కడనో పెళ్లి చేసుకుందామని అనుకున్న ఈ జంటకు ఆళ్ల జిల్లాలనే పెళ్లి చేసి తల్లిదండ్రులను ఒప్పించిర్రు పోలీసోళ్ళు. ఎంత మంచోళ్ళులా రొప్పిచెర్ల పోలీసోళ్ళు. ఒక ఫోటో దిగుండ్రు సారు, వీళ్ళకు పుట్టబోయే పిల్లలకు మీ గురించి చెప్పుకుంటారు, మంచిగా కలిసి ఉండుర్రమ్మా. పోలీసోళ్ళు అడగక ముందే లవ్ మ్యారేజ్ చేసిర్రని చుట్టుముట్టుళ్ళల్లో ఉన్న జంటలు మీ దగ్గరికి రాగల సార్లు చూసుకోర్రి. అప్పుడెప్పుడో పురాణ కాలంలో పిల్లలు పుట్టకపోతే ఏదో యాగం చేసేటోళ్ళట కదా, పుత్ర కామేష్టి యాగం. అది చేసినోళ్లకు పిల్లలైందని అనేటోళ్ళు. మరి గీ వానలు వాడాలంటే ఏదైనా యాగం గిట్లుంటదా రా? ఉన్నదా అంటే నాకేం తెలుస్తుంది? గింతగానే బతులాడించుకుంటాడా గి వానదేవుడు? అయినా ఊరూర కప్పతల్లాటలు, గ్రామ దేవతకు జలాభిషేకాలు, చెట్ల తీర్థాలు ఓడి చేస్తున్నారు కదా. అరే ఎన్ని తీర్ల మొక్కులు పెట్టినా ఎందుకు ఇంత కూడా కర్ణ చూపెడతలేడు? ఎట్లా చేద్దామంటావు మరి? మరి మనమే ముంగట పడకపోతే ఈ తా పండదాతలు ఆగమేటట్టున్నారు గాని. నువ్వు గంతగానే ఫీల్ గాకమ్మా, నువ్వు ముంగట పడితే ఏమైతుంది
తెలుసు గాని నల్గొండ జిల్లాలకి పంతులేమో చేస్తున్నారట చూద్దాం. ఏం చేస్తారు మరి? లోకమంతా పాడి పంటలతోటి పచ్చని పంటలతోటి సంతోషంగా సంబరంగా ఉండాలంటే మానవ ప్రయత్నం కింద వరుణయాగం మొదలుపెట్టిర్రు నల్గొండ జిల్లా చింతపల్లిలో ఉన్న సాయిబాబు గుడి కాడ. గుడి పంతుల్లే నీటి తొట్టలో కూర్చొని వరుణ జపం చేసిర్రు. ఉంటుంది ఆ హోమం ఇక్కడ జపం జరుగుతున్నంతసేపు 25 రోజులు అట్లనే 1000 కలశాలతోటి పూజలు చేసి రైతులు కూలీలు పడుతున్న గోసలు నీ కండ్ల కనబడతలేవా వరుణదేవా? ఇక అలిగిన కాడికి చాలు మా మీద కరుణ చూపు అని వేడుకున్నారు. మన దిక్కేమో వానలు లేవు కదా. రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్లున్న జవహర్ లాల్ నెహ్రూ దవాఖాన్లకు నీళ్లు చూడుర్రి ఏ తీర్లొచ్చినాయో. ఏ వాడు చూసినా వరద నీళ్లతోటి నిండిపోయింది. కానీ మన తెలుగు రాష్ట్రాలలో మాత్రం వానదేవుడు పత్తాకు లేకుండా పోయిండు. రా సామీరా, నీకోసం కోట్లాది జీవరాశులు జీవులు ఎదురు చూస్తున్నారు. జరా బెట్టు చేయకుండా రా సామి, నీకు పుణ్యం ఉంటది గాని. తమిళంలా భార్యనేమనంటారా? ఎక్కడైనా ఏమనరు. అయ్యో ఎందుకు? ఏమన్నా అంటూ ఉంటారా? అది తమిళమైనా తెలుగైనా ఏ భాషలోనైనా భార్యను పల్లెత్తు మాట అనరు. అంటే దావిడి దివిడే కదా. ఏడ్చి మరి గెలుస్తారు కదా మన ఆడోళ్ళు. అవతలని ఏడిపిచ్చి మరి గెలుస్తారని అనొచ్చు కదా. ఎట్లయినా మొగోళ్ళ ముంగట గెలిచేది మనం ఎగారా. అంతేగాని అగో ఇక్కడ మనం మాట్లాడుతున్నామా, గక్కడ ఏందో కథ అయింది చూద్దాంపా. పుట్లు పాల ప్యాకెట్లు ఉన్నాయి. ఇవన్నీ కల్తీ పాలని గిట్లా అనుకుంటున్నారా? ఎట్లా కావు. పాల ప్యాకెట్ల ముసుగుల కల్తీ కళ్ళు అమ్ముతున్నారు బద్మాషిగాళ్ళు. ఎవ్వరు చూసినా పాలే అని అనుకుంటారు కదా. అనుమానం రాకుండా షానొద్దుల నుంచి మేడ్చల్ మల్కజ్గిరి జిల్లాల కల్తీ కళ్ళు దందా నడిపిస్తుంటే ఎందుకో అనుమానం కొట్టి వీళ్ళింట్లో చూచిర్రట. మేడిపండు చూడు మేలిమై ఉన్నట్టు ఈ పాల ప్యాకెట్లు చూసి మొదలు పొరపడ్డమని అనుకున్నారట పోలీసులు కూడా. ఎందుకో అనుమానం కొట్టి ముక్కు దగ్గర పెట్టుకొని చూస్తే బండారం మొత్తం బట్ట బయలైంది. ఇప్పటికే కల్తీ కళ్ళు చేయబట్టి జీవిడిసిర్రు కొందరు. చెట్లు లేకుండా లీటర్లకు కళ్ళెక్కడికి వెళ్ళి వస్తుందో తెలుసుకునే పనిలో పడ్డారు ఎక్సైజ్ వాళ్ళు. ఇంతల్నే చూడుర్రి ఏడికెళ్ళి తెస్తున్నారో ఎట్లా తెస్తున్నారో బద్మాషిగాళ్ళు. కల్తీ కళ్ళు వ్యాపారం గుట్టు సప్పుడు కాకుండా చేస్తున్నారు. జర గట్టిగెత్తుకుర్రి సారు, మళ్ళీ ఎవరికైనా ఏమైనా అయితే లేనిపోని పీకులాటే సుమా. ఏందిరా బుజ్జగా గట్లున్నావు? నాలుక లాగుతున్నదిరా. గదేమన్నా తాటి మట్టనా ఆడుకునే బుడ్డగా లాక్కొని పోయేందుకు? ఏ ఊకో ప్రతిదీ పరాష్కమే నీకు. మరి నీ ముఖం వాడిపోయిన కాగితం పువ్వు లెక్క ఎందుకైందో చెప్పరాదు? వానలు పడుతున్నాయి, మత్తలు దొక్కుతున్నాయి కదా వాగులు. సరే వరుణ్ రావు డ్యూటీకి ఎక్కిండు. చేపలు పట్టే అన్నలు కూడా డ్యూటీకి ఎక్కిరు కదా. పండగ చేస్తున్నారు విజయనగరం దిక్కు. గా ముచ్చట చూసి ముళ్ళని లెక్క చేయకుండా ముద్దకు చేప ముక్కలు తిన్న రోజులు అన్ని ఆదుకొచ్చినాయి. చూడుగడ దిక్కు. అర్రే మా బుజ్జమ్మ గంతగానం ఎందుకు ఫీల్ అవుతున్నదా అనుకున్నా. మన్యం జిల్లాల జాతర నడుస్తున్నది కదా. వానల దంచుడుతోని బలిజిపేట దిక్కు చేపల పండుగ నడుస్తున్నది. మీదంగా మురికి నీళ్లతోని పొట్టు కొట్టుకొస్తున్నాయి చేపలు. ఏటికి ఏదైతే చేపలను ఎర్ర లేకుండానే ఏసి పడేస్తున్నారు. పట్టేటప్పుడు పండుగే, పంటి కింద నమిలేటప్పుడు పండుగే. ఇక దుఃఖము కోపము లేనివాడినే స్థిత ప్రజ్ఞుడు అని అంటారు. ఆడోళ్ళైతే స్థిత ప్రజ్ఞ అనరా? ఎట్లా? లేని చోట కొర్రీలు పెడతావు కదా నువ్వు. మరి ఇప్పుడు సంస్కృతాలు అవసరమా? ఎప్పు మన భాషలో చెప్పచ్చు కదా. గదే పొల్లా, కోపం బాధ లేనోళ్ళనే. చాలు మ్యాటర్ కురా. అయినా ఇయ్యాల రేపట్ల స్థిత ప్రజ్ఞులు ఎవరున్నారు చెప్పు. ఆగో గడిదిక్కు చూడు, గా పెట్రోల్ బంక్ లా కానొస్తాడు. అంత బాగానే ఉన్నది గాని పెట్రోల్ రేటు గింతుండే. ఉగ్గు గిన్నెడు పెట్రోల్ కే 10 రూపాయలు కట్టాలి అని బాధపడతారు కదా బంకులా. ఇక సడన్ గా గిట్ల మంటలు అంటుకున్నాయి. ఏడగాన రాలే కానీ టక్కునొచ్చి పెట్రోల్ ట్యాంకుల బక్కున లేచిండు అగ్గిదేవుడు. గీ మనిషి ఉరికిండు గాని గా బండన్న మాత్రం ఉరుకులాడలేదు. గింత భయం కూడా లేదు. ముఖం ముంగట మంటలంటుకున్నా నిమ్మలంగా దిగిండు. దాన్ని ఎట్లాపల్నా అని చూసిండు. గట్లుండాలనుల్లా సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లైంది గీ ప్రమాదం. ఇంకా నయ్యం పెద్ద ప్రమాదమే తప్పింది. మామూలుగా బంకుల మంటలంటుకుంటే జనాల గుండె ఆగిపోతది. గా దగ్గర పంటు కూడా ఉండద్దు, బాంబు వేలినట్లే వేలుతుందని భయపడతారు కదా జనాలు. కానీ గా అన్న కథ వేరు పోన్రి.
ఇక గిటి చూడుండ్రి గది బగ్గున మండే పెట్రోల్ అయితే గిది ఎంత అగ్గిల కలిసినా సుర్ర సుర్రమని సలబడే పెట్రోల్ అట. అరే పెట్రోల్ రంగు మొత్తం నీళ్ళ రంగులనే ఉంది కదా, ఏ బండ్లకించి బయట గుంజిన నీళ్లే వస్తున్నాయి. భూమి లోపట జలం ఏమన్నా పడ్డది కావచ్చు, లోపట ఉన్న ట్యాంకులకు బొక్కలు పడి అలా కలిసింది కావచ్చు కదా. ఏందో నుల్లా బంకుల పెట్రోల్ ఎట్లున్నదో మనకు తెలిసే పరిస్థితే లేదు, కంటికి కూడా కానరాదాయే. పల్నాడు జిల్లా మాచవరం తన బండ్లోళ్ళంతా లొల్లి లొల్లి చేసిండ్రు. ఇవల్ల ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.